మన ఇండియా మ్యాప్ అఫీషియల్గా చూడడానికి ఇదిగో ఈ విధంగా ఉంటుంది. కానీ మీకు తెలుసా, మన మ్యాప్ వివిధ దేశాల్లో వివిధ రకాలుగా ఉంటుంది. ఉదాహరణకి పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియా మ్యాప్ని ఇలా చూస్తారు. వీళ్ళ ప్రకారం మన జమ్మూ కాశ్మీర్ మొత్తం పాకిస్తాన్లో భాగం. చైనా నుంచి చూస్తే చైనా మన అరుణాచల్ ప్రదేశ్లోని చాలా ప్రాంతాల్ని క్లెయిమ్ చేస్తుంది. లడాఖ్లోని అక్షయ్ చిన్ ప్రాంతాన్ని కూడా చైనా మాదే అని చెప్తుంది. ఇక నేపాల్ని చూస్తే నేపాల్కి మనకు రిలేషన్స్ హెల్దీగా ఉన్నాయి అనిపిస్తుంది. కానీ నేపాల్ మన ఉత్తరాఖండ్లోని కాలాపాని ప్రాంతాన్ని, చుస్తా అనే ఈ ప్రాంతాన్ని మాదే అని క్లెయిమ్ చేస్తుంది. ఒకవేళ ఈ దేశాల కండిషన్స్ని మనం ఒప్పుకుంటే ఇండియా చూడడానికి ఇదిగో ఈ విధంగా ఉంటుంది. పాకిస్తాన్, నేపాల్, ఈవెన్ మాల్దీవ్స్ లాంటి వీక్ కంట్రీస్ మన ఇండియాను ఎదిరించి మాట్లాడతాయి. అదే చైనాతో వీళ్ళు ఇలా మాట్లాడగలరా? నో. ఎందుకంటే చైనా చాలా అగ్రెసివ్గా రీప్లే ఇస్తుంది. అందుకే ఈ కాలంలో మంచోడిగా ఉంటే పనవ్వదు. ఇండియా కూడా మన దేశ బార్డర్ల విషయంలో చైనా లాగే అగ్రెసివ్గా ఉండాలి. మన ప్రాంతాల్ని క్లెయిమ్ చేయాలంటేనే వణికిపోవాలి. దీని గురించి మీరేమంటారు? ఇండియా చైనా లాగా అగ్రెసివ్గా మారాలా లేదా ఇలాగే శాంతంగా ఉండాలా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి.